ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 30 అక్టోబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు చాలా చాలా సాధారణముగా ఉండాలి. ఫ్యాషన్గా ఉన్న ఖరీదైన వస్త్రాలు ధరించిన దేహాభిమానం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, భాగ్యములో ఉన్నత పదవి లేకుంటే ఏ విషయంలో పిల్లలు సోమరులుగా ఉంటారు? సమాధానము, బాబా అంటారు, పిల్లలు మీరు స్వయాన్ని చక్కదిద్దుకునేందుకు చార్టును వ్రాయండి. స్మృతి చార్టును వ్రాయడం వలన చాలా లాభం ఉంటుంది. సదా నోట్బుక్ మీ చేతిలో ఉండాలి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను, నా రిజిస్టరు ఎలా ఉంది, నాలో దైవీ గుణాలు ఉన్నాయా, కర్మలు చేసే సమయంలో తండ్రి స్మృతి ఉంటుందా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది, భాగ్యము చాలా ఉన్నతంగా తయారవుతుంది. పాట, భోళానాథునికి సాటి అయిన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీనారాయణల చిత్రము ఇంటిలో తప్పకుండా ఉండాలి. వీరిని చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే ఇదే కదా మీ చదువు యొక్క లక్ష్యము. మనము విద్యార్థులము అని, ఈశ్వరుడు మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనము ఈశ్వరీయ విద్యార్థులము. మనము ఈ చదువును చదువుతూ ఉన్నాము. అందరి ఉద్దేశము ఒక్కటే. వీరిని చూస్తూ చాలా సంతోషం కలగాలి. పిల్లలు పాట కూడా విన్నారు. వారు చాలా భోళానాథుడు. కొంతమంది శంకరుణ్ణి భోళానాథుడు అని భావిస్తారు. శివశంకరులు ఇద్దరిని కూడా కలిపేస్తారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు శివుడు అని, శంకరుడు దేవాత్మ అని ఇప్పుడు మీకు తెలిసింది. ఇరువురు ఒక్కటై ఎలా అవుతారు? భక్తులను రక్షించేవారు అని కూడా పాటలు విన్నారు. అనగా భక్తులు ఏదో ఆపదలో ఉన్నారు అని కదా. పంచ వికారాల ద్వారా ఆపద అందరికీ ఉంది. అందరూ భక్తులే, ఎవ్వరిని జ్ఞాని అని అనలేరు. శివశంకరులు వేరైనట్లు భక్తి జ్ఞానము పూర్తిగా వేరువేరు. జ్ఞానము లభిస్తే భక్తి ఉండదు. మీరు సుఖధామానికి అధికారులుగా అవుతారు. అర్ధకల్పానికి సద్గతి లభిస్తుంది. ఒకే ఒక్క సూచనతో మీరు అర్ధకల్ప వారసత్వాన్ని పొందుతారు. భక్తులకు ఎంత కష్టం ఉందో మీరు చూస్తున్నారు. జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. భక్తులకు దుఃఖం కలిగినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారంగా ఏదైతే జరిగిపోయిందో అది మరలా పునరావృతం అవుతుంది. తరువాత భక్తి మొదలైనప్పుడు వామ మార్గం ప్రారంభమవుతుంది. అనగా అది పతితులుగా అయ్యే మార్గం ప్రారంభమవుతుంది. అందులో కూడా మొట్టమొదటిది కామ వికారము. అందుకే కామాన్ని జయిస్తే జగజ్జీతులవుతారు అని అంటారు. వారెవ్వరూ జయించలేరు. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవ్వరి శరీరము జన్మించదు. కానీ సత్యయుగంలో అసలు రావణ రాజ్యమే ఉండదు. అక్కడ కూడా రావణుడు ఉన్నట్లయితే భగవంతుడు రామరాజ్యం స్థాపన ఏం చేసినట్లు? తండ్రికి చాలా చింత ఉంటుంది. నా పిల్లలు సుఖంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి అని ధనము కూడబెట్టి పిల్లలకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇది దుఃఖ ప్రపంచము. ఈ అనంతమైన తండ్రి అంటున్నారు, మీరు అక్కడ జన్మ జన్మాంతరాలు సుఖాన్ని అనుభవిస్తూ వచ్చారు. అపారమైన ధనము లభిస్తుంది. 21 జన్మలు అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. దివాళా తీయరు.
ఈ విషయాలు బుద్ధిలో ధారణ చేసి ఆంతరికంలో చాలా ఖుషీగా ఉండాలి. మీ జ్ఞానయోగాలన్నీ కూడా చాలా గుప్తమైనవి. స్థూల ఆయుధాలు మొదలైనవి ఏవీ లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది జ్ఞాన ఖడ్గము. వారేమో స్థూల ఆయుధాలను గుర్తులుగా దేవతలకు ఇచ్చారు. శాస్త్రాలు మొదలైనవి చదివేవారు ఇది జ్ఞాన ఖడ్గము అని, జ్ఞాన కత్తి అని ఎప్పుడూ చెప్పరు. ఈ విషయాలన్నీ కూడా బేహద్దు తండ్రి స్వయంగా కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. శక్తి సైన్యము జయించింది అంటే వారి వద్ద తప్పకుండా ఏదో ఒక ఆయుధం ఉంటుంది అని వారు భావిస్తారు. తండ్రి వచ్చి ఈ తప్పులన్నింటి గురించి తెలియజేస్తున్నారు. మీ మాటలు చాలామంది మనుషులు వింటారు. గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారు కూడా ఒకరోజు తప్పకుండా వస్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతానుసారముగా నడుచుకోవడంలోనే కళ్యాణం ఉంటుంది. అలా నడుచుకుంటే దేహాభిమానము కూడా సమాప్తమైపోతుంది. అందుకే ధనవంతులు ఇక్కడికి అంత త్వరగా రాలేరు. తండ్రి అంటున్నారు, దేహ అహంకారాన్ని వదిలేయండి. మంచి దుస్తులు మొదలైన వాటి నష కూడా ఉంటుంది కదా. మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అత్తగారింటికి వెళ్తారు. అక్కడ మీకు చాలా నగలు అలంకరిస్తారు. ఇక్కడ మంచి మంచి ఖరీదైన దుస్తులు ధరించరాదు. నేను ఎలా కర్మలు చేస్తూ కూడా సాధారణముగా ఉన్నానో అలాగే మీరు కూడా చాలా సాధారణముగా ఉండాలి. లేకుంటే దేహాభిమానం వచ్చేస్తుంది. అవన్నీ చాలా నష్టపరుస్తాయి కదా. మనము అత్తగారింటికి వెళ్తాము అని, అక్కడ మనకు చాలా నగలు లభిస్తాయి అని మీకు తెలుసు. ఇక్కడ మీరు నగలు మొదలైనవి ధరించరాదు. ఈ రోజుల్లో దొంగతనాలు మొదలైనవి చాలా జరుగుతూనే ఉన్నాయి. దారిలోనే దొంగలు దోచుకుంటారు. రోజులు గడిచే కొలది ఇలాంటి గలాటాలు, హంగామాలు మొదలైనవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మ అని భావించి నన్ను స్మృతి చేయండి. దేహాభిమానంలో వచ్చారు అంటే తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడే మీకు ఈ శ్రమ ఇవ్వబడుతుంది. తరువాత ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఈ శ్రమ ఉండదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి వస్తారు అని మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అనేక ఆటం బాంబులు మొదలైనవి తయారు చేస్తూనే ఉంటారు. తయారు చెయ్యకండి అని ఎంత చెప్పినా, ఎంత తలకొట్టుకున్నా అలా జరగదు. డ్రామాలో రచింపబడి ఉంది. అర్థం చేయించినా కూడా గ్రహించరు. మృత్యువు వచ్చే తీరాలని ఉన్నప్పుడు ఎలా మానేస్తారు? వారికి అర్థమైనా సరే బాంబులు తయారు చేయడం మానరు. డ్రామాలో నిర్ణయించబడి ఉంది కదా, యాదవులు కౌరవులు సమాప్తమయ్యే తీరాలి. యాదవులు అనగా యూరోపియన్లు. వారికి సైన్స్ యొక్క గర్వం చాలా ఉంటుంది. దానితోనే వినాశనం జరుగుతుంది. తరువాత సైలెన్స్ గొప్పతనం జయిస్తుంది. మీకు శాంతి స్వరూపంలో ఉండడం నేర్పించబడుతుంది కదా. తండ్రిని స్మృతి చేయండి అంటే సంపూర్ణ నిశ్శబ్దంలో ఉంటూ స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలైన మనం శరీరము నుండి భిన్నముగా ఉన్నాము. శరీరాన్ని వదిలేందుకు మనం పురుషార్థం చేసినట్లు ఎప్పుడైనా ఎవరైనా పురుషార్థం చేస్తారా? ప్రపంచమంతా వెతికిరండి. ఎవరైనా ఓ ఆత్మల్లారా, ఇప్పుడు మీరు శరీరాన్ని వదిలి వెళ్ళాలి కనుక పవిత్రులు అవ్వండి, లేకుంటే తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని ఇలా చెప్తారా? శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మే కదా, శరీరము ద్వారా. ఆ సమయంలో సాక్షాత్కారం అవుతుంది. నీవు పలానా పలానా పాపాలు చేశావు
కావున శిక్షలు అనుభవించు. అప్పుడు జన్మ జన్మాంతరాల శిక్షలు అనుభవించినట్లుగా అనిపిస్తుంది. ఇంత దుఃఖం అనుభవించాలి, పోతే ఇక సుఖమేముంటుంది? తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఇక మీదట ఎటువంటి పాప కర్మలు కూడా చెయ్యకండి. తమ రిజిస్టర్ను వ్రాయండి. ప్రతి పాఠశాలలో కూడా గుణగణాలు అంటే క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ను ఉంచుతారు కదా. విద్యాశాఖ మంత్రి కూడా భారతదేశ క్యారెక్టరు బాగా లేదు అని అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణల వంటి క్యారెక్టర్లు తయారు చేస్తాము అని మీరు చెప్పండి. కానీ లక్ష్మీనారాయణల చిత్రం అయితే సదా మీ వద్ద ఉండాలి. ఇది మీ లక్ష్యము కూడా. మనము ఇలా అవుతాము. మనము ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని శ్రీమతం అనుసారముగా స్థాపన చేస్తున్నాము. ఇక్కడ నడవడికలు చక్కదిద్దబడతాయి. ఇక్కడ మీ కచేరీ కూడా జరుగుతుంది. అన్ని సేవా కేంద్రాలలో కూడా పిల్లలు కచేరీ జరపాలి అని బాబా అంటున్నారు. చార్టు ఉంచినట్లయితే చక్కబడుతుంది అని ప్రతిరోజు చెప్పండి. అదృష్టంలో లేకుంటే చార్టు వ్రాయకుండా సోమరులుగా అయిపోతారు. చార్టు వ్రాయడం చాలా మంచిది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకుంటేనే చక్రవర్తి రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత సులభము! అంతేకాదు, పవిత్రముగా కూడా అవ్వాలి. స్మృతి యాత్ర యొక్క చార్టును కూడా వ్రాయాలి. ఇందులో మీకు చాలా లాభం ఉంటుంది. నోటుబుక్ లేకుంటే బాబాను స్మృతి చెయ్యలేదు అని అర్థం చేసుకోండి. నోటుబుక్ సదా మీ చేతిలో ఉంచుకోండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను అని మీ చార్టును మీరు స్వయం చెకింగ్ చేసుకోవాలి కదా. స్మృతి చెయ్యకుంటే తుప్పు తొలగిపోదు అంటున్నారు బాబా. తుప్పు తొలగించుకునేందుకు ఆ వస్తువును కిరోసిన్లో వేస్తారు. కర్మలు చేస్తున్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పురుషార్థం యొక్క ఫలితం లభిస్తుంది. ఇది కష్టము కదా. మరి తలపైన కిరీటం ఊరికే ఉంచుతారా? బాబా చాలా ఉన్నతమైన పదవిని ఇస్తున్నారు. మరి మనం కొంతైనా శ్రమ అయితే చెయ్యాలి కదా. ఇందులో కాళ్ళు చేతులు మొదలైనవి కొద్దిగా కూడా కదిలించే అవసరం లేదు. చదువైతే చాలా సులభము. శివబాబా వలన బ్రహ్మ ద్వారా మనం ఇలా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాడ్జి ధరించి ఉండాలి. వాస్తవానికి ఇది రాజముద్ర. చాలా రాయల్గా అర్థం చేయించాలి, చాలా మధురంగా అర్థం చేయించాలి. రాజముద్ర గురించి కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి, విపరీత బుద్ధి అని దేనిని అంటారు? తండ్రిని గురించి మీకు తెలుసా? లౌకిక తండ్రినైతే గాడ్ అని అనరు. ఆ బేహద్దు తండ్రే పతిత పావనుడు, సుఖ సాగరుడు. వారి ద్వారానే మనకు అపారమైన సుఖం లభిస్తుంది. అజ్ఞాన కాలంలో తల్లిదండ్రులు సుఖమునిస్తారు అని భావిస్తారు. అత్తగారింటికి పంపిస్తారు. మీది బేహద్దు అత్తవారిల్లు, అది హద్దులోనిది. ఆ తల్లిదండ్రులు ఇస్తే 5-7 లక్షలు లేదా కోట్లు ఇస్తారు. పదముల పతిగా అయ్యే పిల్లలని తండ్రి మీకు పేరు పెట్టారు. అక్కడ ధనం యొక్క విషయమే లేదు. సర్వము లభిస్తాయి. మంచి మంచి భావనాలు ఉంటాయి. జన్మ జన్మాంతరాలకు మీకు మంచి మంచి మహళ్ళు లభిస్తాయి. సుధాముని యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. పిడికెడు అటుకులు అని విన్నారు కనుక ఇక్కడకు కూడా అవి తీసుకుని వస్తారు. వట్టి అటుకులైతే తినలేరు కదా. దానితో పాటు కొంత మసాలా మొదలైనవి కూడా తెస్తారు. ఎంత ప్రేమగా తీసుకొస్తారు. బాబా మనకు జన్మ జన్మాంతరాలకు ఇస్తారు. అందుకే వారిని దాత అని అంటారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం ఇచ్చినట్లయితే అల్పకాలం కొరకు మరుసటి జన్మలో లభిస్తుంది. కొంతమంది పేదలకు దానం చేస్తారు.
కాలేజ్ కట్టించారు అనుకోండి, మరుసటి జన్మలో చదువు సులభంగా దానముగా అబ్బుతుంది. ధర్మశాలలు కట్టిస్తే మంచి ఇల్లు లభిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మశాలలకు చాలామంది వచ్చి సుఖాన్ని అనుభవం చేస్తారు కదా. ఇది జన్మ జన్మాంతరాల మాట అని మీకు తెలుసు. శివబాబాకు ఇచ్చినదంతా మనకి ఉపయోగిస్తారని కూడా ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా అయితే తన వద్ద ఏది ఉంచుకోరు. బ్రహ్మకు కూడా సర్వస్వము సమర్పిస్తే విశ్వానికి అధికారుగా అవుతారు అని తండ్రి అర్థం చేయించారు. వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా శివబాబా బ్రహ్మకు చేయించారు. దేవతా రాజ్యమును కూడా సాక్షాత్కారం చేయించారు. అంతే, నష పెరిగిపోయింది. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు అని ఇలా బ్రహ్మబాబాకు చాలా నష పెరిగింది. గీతలో కూడా అర్జునునికి సాక్షాత్కారం చేయించినట్లుగా ఉంది కదా. నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా తయారవుతారు. వినాశనం, స్థాపన రెండింటిని కూడా సాక్షాత్కారం చేయించారు. ఇతనికి కూడా ప్రారంభంలోనే ఖుషి పాదరస మీటరు పెరిగిపోయింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు మీ లక్ష్యమును బుద్ధిలో తప్పకుండా ఉంచుకోవాలి. మేము ఎలా తయారవుతాము అనేది బుద్ధిలో ఉండాలి కదా. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అనే గాయనము కూడా ఉంది కదా. ఇదంతా ఈ సమయంలోని మాటే. బేహద్దు తండ్రి అంటున్నారు, నేను ఇచ్చే సలహాలను పాటించండి. ఇతను ఏం చేశాడో అది కూడా మీకు తెలుపుతాను. వారిని వ్యాపారి, రత్నాకరుడు, జాదూగర్ అంటే ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. ఈ బ్రహ్మబాబా అకస్మాత్తుగా సర్వస్వమును కూడా వదిలేశారు. మొదట ఆ రత్నాల వ్యాపారం ఉండేది. ఇప్పుడైతే అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారిగా అయిపోయారు. నరకాన్ని స్వర్గంగా చేయడం ఎంత గొప్ప ఇంద్రజాలము. వారు వ్యాపారి కూడా అయ్యారు. అలాగే పిల్లలకు కూడా ఎంతో మంచి వ్యాపారమును ఇస్తారు. పనికిరాని పిడికెడు అటుకులు తీసుకుని భవనాలను ఇచ్చేస్తారు. ఎంత మంచి ఆదాయమునిప్పించేవారు. నగల వ్యాపారంలో కూడా అలాగే జరుగుతుంది. ఎవరైనా అమెరికా వారు కొనేందుకు వస్తే వారి నుండి 100 రూపాయలు ఖరీదు చేసే వస్తువుకు 500 లేక 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండి చాలా ఎక్కువ ధనాన్ని తీసుకుంటారు. కానీ మీ వద్ద చాలా పాతదైన ప్రాచీన యోగం ఉంది అని బాబా అంటున్నారు. మీకిప్పుడు భోళానాథుడైన తండ్రి లభించారు. వారెంత అమాయకులు. మిమ్మల్ని ఎలా చేస్తారు? మీరు వారికి ఇచ్చే పనికిరాని దానికి బదులుగా మీకు 21 జన్మలకు ఏమిస్తారో, ఎలా తయారు చేస్తారో మానవులకు ఏమీ తెలియదు. అప్పుడప్పుడు భోళానాథుడు ఇది ఇచ్చాడు అని అంటారు. అప్పుడప్పుడు అంబ ఇచ్చారు అని, గురువు ఇచ్చారు అని అంటారు. కానీ ఇక్కడ ఉండేది చదువు. మీరైతే ఈశ్వరీయ పాఠశాలలో కూర్చుని ఉన్నారు. ఈశ్వరీయ పాఠశాల అని గీతను అంటారు. గీతలో భగవాను వాచ అని ఉంది. కానీ భగవంతుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ ఎవరో తెలుసా అని మీరు ఎవరినైనా అడిగి చూడండి. మన తండ్రి తోట యజమాని. మనల్ని ముళ్ళు నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. దానిని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అంటే స్వర్గము అని అంటారు. భారతదేశం ఫరిస్తాన్గా ఉండేది అంటే స్వర్గంగా ఉండేది. అదే ఇప్పుడు కబ్రిస్తాన్గా, శ్మశానముగా అయిపోయింది. మీరు మళ్ళీ ఫరిస్తానుకు యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి నిద్రపోయే వారిని మేలుకొలుపుతూ ఉన్నారు. ఇది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మాత్రమే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు.
స్వయం మేల్కొన్నవారు ఇతరులను కూడా మేలుకొలుపుతారు కదా. మేలుకొలుపకపోతే స్వయం మేలుకోలేదు అని అర్థము. అందువలన ఈ పాటలు మొదలైన వాటి గురించి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఉదాసీనంగా ఉన్నప్పుడు ఈ పాటలు వినండి, చాలా ఖుషి అయిపోతారు. రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అనే పాట కూడా ఎంత బాగుంది. ఇప్పుడు రాత్రి పూర్తి అవుతుంది. మనుషులు భక్తి ఎంత ఎక్కువగా చేస్తే అంత త్వరగా భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. హనుమంతుడు మొదలగు వారి సాక్షాత్కారం అయితే భగవంతుడు లభించేశాడు అని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాక్షాత్కారములు మొదలైనవన్నీ కూడా డ్రామాలు నిర్ణయించబడి ఉన్నాయి. ఎటువంటి భావన ఉంచుతారో అటువంటి సాక్షాత్కారం అవుతుంది. అంతేకాని వారు అనుకున్నట్లుగా జరగదు. తండ్రి అంటున్నారు, ఈ బ్యాడ్జీ అయితే అందరూ ధరించి ఉండాలి. రకరకాల బ్యాడ్జీలు తయారవుతూ ఉంటాయి. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జీ చాలా చాలా బాగుంటుంది అని బాబా అంటున్నారు. మీరు ఆత్మిక మిలిటరీ వారు కదా. మిలిటరీ వారికి సదా గుర్తు అంటే బ్యాడ్జీ ఉంటుంది. పిల్లలకు కూడా ఈ బ్యాడ్జీ ఉన్నందున చాలా నష్టం ఉంటుంది. మేము ఎలా తయారవుతున్నాము? మేము విద్యార్థులము. బాబా మమ్మల్ని మానవుల నుండి దేవతలుగా చేస్తున్నారు. మనుషులు దేవతలను పూజ చేస్తారు. దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుషులు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే దేవతలు చాలా శ్రేష్టమైన వారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. బుద్ధిలో సదా మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. లక్ష్మీనారాయణల చిత్రం అయితే సదా మీ జతలోనే పెట్టుకోండి. మేము ఇలా అయ్యేందుకు చదువుతున్నాము, ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అని సదా సంతోషముగా ఉండాలి. సెకండ్ పాయింట్, మీ వద్ద ఉన్న పాత పనికిరాని పిడికెడు అటుకులు ఇచ్చి మహళ్లను తీసుకోవాలి. బ్రహ్మబాబాను అనుసరిస్తూ అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారిగా అవ్వాలి. ఈరోజు వరదానము, నిశ్చయం యొక్క ఆధారముపై విజయీ రత్నముగాయి సరువుల పట్ల మాస్టర్ సహారి దాత భవ. సారాంశము, నిశ్చయ బుద్ధి కల పిల్లలు విజయులుగా అయ్యే కారణంగా సదా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు. వారు తమ విజయాన్ని వర్ణించరు, కానీ వారు విజయులుగా అయినందువలన వారు ఇతరుల యొక్క ధైర్యాన్ని కూడా పెంచగలుగుతారు. ఎవరిని నీచంగా చూపించేందుకు ప్రయత్నం కూడా చెయ్యరు. కానీ తండ్రి సమానముగా మాస్టర్ సహారే అంటే ఆధారము ఇచ్చే దాతలుగా తయారవుతారు. అనగా నీచము నుండి పైకి ఎత్తుతారు, వ్యర్థము నుండి సదా దూరముగా ఉంటారు. వ్యర్థము నుండి దూరం అవుటయే విజయులుగా అవ్వడము. ఇటువంటి విజయీ పిల్లలు సర్వులకు కూడా మాస్టర్ దాతలుగా అవుతారు. స్లోగన్, నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు. అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. యోగం యొక్క ప్రయోగం చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను ఇంకా అండర్లైన్ చేయండి. ముఖ్యమైన పునాది, తమ సంకల్పాలను శుద్ధముగా, జ్ఞాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా చేసుకోండి. ఎవరు ఎంతగా భ్రమిస్తూ ఆందోళనలో దుఃఖం యొక్క అలల్లో వచ్చినా
ఖుషీగా ఉండడం అసంభవము అని భావించిన మీ ముందుకు వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆత్మను పరివర్తన చెయ్యాలి. ఇదే యోగము యొక్క ప్రయోగము. అచ్చా. ఓం శాంతి.